అయితే క్యాండిడేట్ కమ్యూనికేషన్ డల్గా ఉన్నప్పుడు ఫేస్ టు ఫేస్ రౌండ్లో క్లియర్ అవ్వదు. ఇప్పుడు అలాంటప్పుడు కంపెనీస్కి నేనేం చెప్తానంటే, మీకు వచ్చి ప్రాజెక్ట్ చేస్తారు. ప్రాజెక్ట్ అంటే డెవలప్మెంట్. మీరు ఆ రిలేటెడ్ టాస్క్లు ఇవ్వండి, ఒకటో రెండో పర్ఫెక్ట్. చూడండి. ఓ 2 రోజులు చెక్ చేసుకున్నాక ఆఫర్ రిలీజ్. అక్కడ క్లియర్ అయిపోయాడు. నాకు అతని స్ట్రెంత్ నాకు తెలుసు కదా. అవును. వాళ్ళు మెషిన్ టెస్ట్ పెట్టారు, క్లియర్ అయిపోయాడు. తర్వాత కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేసుకునే అవకాశం ఏదైనా? అది ఒకటి ఏమవుతుందంటే మేడం, నేను నా కెరియర్లో మొట్టమొదట నేను తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ నుంచి అవును సార్, నాకు గుర్తుంది. మీరు నేను ఇంటర్వ్యూలు ఈరోజు నాకు బెంగళూరు నుంచి ఒక ఇంటర్వ్యూ ఉంది, టెలిఫోనిక్ కాల్ అన్న. అసలు టెలిఫోన్లో ఇంటర్వ్యూ ఏందిరా బాబు అనుకున్నా అప్పట్లో. అసలు వాళ్ళు ఏం అడుగుతారు, అంత గంట సేపు నేను ఇంగ్లీష్లో మాట్లాడలేస్తున్నా అని కూర్చున్నా. టెలిఫోనిక్ ఇంటర్వ్యూ అటెండ్ అయినా, వాళ్ళు ఏదో అడిగారు నేనేదో చెప్పా, వాళ్ళు ఏదో అడిగారు నేనేదో చెప్పా. భయపడ్డా. అప్పుడున్న మార్కెట్లో అప్పుడు నాకు ఆఫర్ వచ్చింది ఆ ఒక్క రౌండ్తోనే. బట్ అప్పట్లో నేను ఐ వాజ్ అనేబుల్ టు స్పీక్ ప్రాపర్